పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన దావాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు 13 మంది ప్రతివాదులకు సమన్లు జారీ చేసింది. సమన్లు అందిన తేదీ నుంచి 28 రోజుల్లోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం డిపిఆర్ తయారీ, ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో ముందుకు సాగకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం 2026 ఏప్రిల్ 25న రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద ఒరిజినల్ సూట్ 1/2026ను దాఖలు చేసింది. ఇందులో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును నిలిపివేయడంతో పాటు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న తదుపరి చర్యలను అడ్డుకోవాలని కోరింది. ప్రధాన దావాతో పాటు తాత్కాలిక నిషేధాజ్ఞ మంజూరు చేయాలని కూడా ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో పిటిషన్, తాత్కాలిక నిషేధాజ్ఞ దరఖాస్తు ప్రతులను ప్రతివాదులకు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే నిర్ణీత గడువులోపు అడ్వకేట్ ఆన్ రికార్డ్ ద్వారా కోర్టులో హాజరై తమ వాదనలు వినిపించాలని సూచించింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన కేసు విచారణ రోజున తమ న్యాయవాదులతో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలు, అవసరమైతే సాక్షులను కూడా సిద్ధంగా ఉంచాలని సమన్లలో స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత కేసును విచారణకు జాబితా చేయనున్నట్లు కోర్టు తెలిపింది. అలాగే నిర్ణీత గడువులోపు ప్రతివాదులు హాజరు కాకపోతే వారి గైర్హాజరులోనే కేసును విచారించి చట్ట ప్రకారం తీర్పు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు సమన్లలో హెచ్చరించింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై సుప్రీంకోర్టు చేపట్టిన ఈ చర్య 2 తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.